రైట్. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు కూడా జాయిన్ అయ్యారు, నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. వెంకట్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, చెప్పండి. మొత్తానికి అయితే సీఎంకు ఇప్పుడు ఏంటో తత్వం ఏంటో అర్థమైందని చెప్పేసి కొంతమంది, ఓటమికి కారణాలు అన్వేషిస్తున్నారని చెప్పేసి మరొకటి. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత అనేక విశ్లేషణలు వస్తాయి. సో చెప్పండి, 23 మంది ఎమ్మెల్యేలు ఉండి సిట్టింగ్ స్థానం ఉండి కూడా ఎందుకు ఓడిపోవాలి? ఒకటి మేడం, అంటే చాలా క్లియర్గా సరే ప్రజలు ఏ తీర్పు ఇచ్చారో ఆ తీర్పుని స్వాగతించాల్సిందే. ప్రజాస్వామ్యంలో అందరిపైన బాధ్యత ఉంటుంది. అట్ ద సేమ్ టైం సరే ఎలక్షన్స్కి సంబంధించి ఇదే ఒక గ్రాడ్యుయేట్ ఎలక్షన్ మాకు లాస్ట్ టైం అయిన దాంట్లో తిరుమల మల్లన్న గారు ఇదే కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన వారు గెలవడం జరిగింది. సరే ఈ రోజున్న ఇక్కడ పరిస్థితుల రీత్యా ఇక్కడ వీళ్ళు సరే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటైందనే దానికి ఎందుకు పదే పదే ప్రస్తావిస్తున్నామని అంటే, ఓట్ షేర్ ఏదైతే ఉందో సరే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కంచుకోటకు ఉన్న ఆ ప్రాంతం అయితే కరీంనగర్ ఆ రీజియన్ అంతా కూడా ఇండైరెక్ట్గా బీజేపీ పార్టీకి సహకరించడానికి వారి క్యాండిడేట్ని పెట్టలేదు. సరే దానికి సంబంధించి గ్రాడ్యుయేట్స్ అందరూ వారు చెప్పితే ఇంటర్ అంటే 100% ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వారికి కూడా కొంచెం సే ఉంటుంది. అంటే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు క్యాటర్ చెప్పినప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఆ సంబంధించిన కొంచెం ఏదైతే ఆ ఓట్ షేర్ ఉందో ఇద్దరు కలయిక వల్ల ఈరోజు కొంచెం అది ఎడ్జ్ అనేది బీజేపీ పార్టీకి దక్కింది. ఆ ఎడ్జ్ తోటే గెలిచారు. సరే ఈరోజు వాళ్ళు ఎట్లా మాట్లాడుతారు అంటే ఘోర పరాజయము, కంప్లీట్గా అసలు లేదు, వన్ సైడెడ్గా ఫస్ట్ ప్రయారిటీ ఓట్స్ ఫుల్ బీజేపీకి పడ్డాయి, అసలు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా లేదంటే చాలా క్లియర్గా హోరాహోరీగా నడిచింది. కాబట్టి అదే హోరాహోరీగా నడిచి సెకండ్ ప్రయారిటీ దాకా వచ్చింది. కాబట్టి మీరు అన్న 5000 ఓట్ షేర్ అనేది వచ్చి ఈరోజు మనము నిన్న జరగాల్సింది మొన్ననే వచ్చేస్తుంది అనుకుని నిన్న వచ్చుకుని 3 రోజుల తర్వాత ఇలా మనం దీనిపైన చర్చ పెట్టుకుంటున్నాం. సరే వచ్చిన దానికి వారు కొంచెము ఉత్సాహం ఉండొచ్చు, లేదు మేము గెలిచినాము అయిపోయింది మాకు వన్ సైడెడ్గా ఉన్నది 2 ఎమ్మెల్సీని బేస్ చేసుకునే మేము కంప్లీట్గా ప్రతి చోట కూడా మేము వచ్చేస్తాము చేసేస్తామని అంటే, ఇదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఇదే స్థానాన్ని 2 ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు మేము గెలిచినాం. సో దాని తర్వాత ఉన్న పరిస్థితులు అన్ని రీత్యా క్రమక్రమంగా అన్నింటినీ చూసి ఆలోచించి తర్వాత ప్రజలు ఒక నిర్ణయాన్ని ఇచ్చారు 10 years తర్వాత. అండ్ ఈ రోజు వచ్చిన దీనికి కూడా 100% మేమైతే జరిగిన ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఏవైతే ఎక్కడైతే ఉన్నాయో దాన్ని రెక్టిఫై చేసుకుంటూ 100% ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని కూడా అంటే ఒక పార్టీ ఒక ఎలక్షన్ అయినప్పుడు దానిపైన రివ్యూ అనేది చేసుకుంటుంది. దేనికి ఎక్కడ ఏం జరిగింది అనేది ఆ రివ్యూ చేసుకొని దాన్ని ఏదైతే సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తామో, దానితో పాటు మేము ఏవైతే ఇచ్చిన గ్యారంటీస్ కానీ నిరుద్యోగులకు సంబంధించి 317 ఇష్యూ కానీ స్పౌస్ కేసెస్ ఇష్యూ మేము రిజాల్వ్ చేసినాయి కానీ డిఎస్సి కానీ అనేకం ఉన్నాయి చేసినాయి. అది ప్రాపర్గా మేము గ్రౌండ్ లెవెల్కి తీసుకొని వెళ్ళలేకపోయినామని చెప్పి కూడా అంటే వ్యక్తిగతంగా నేను అక్కడ ఒక ఎలక్షన్స్ క్యాంపెయినింగ్లో నేను కూడా ఒక నియోజకవర్గానికి బాధ్యత తీసుకొని పనిచేస్తున్నాను కాబట్టి దాన్ని ప్రాపర్గా గ్రౌండ్ కూడా చేయలేకపోయినాం. ఆ చేయలేకపోయేసరికి వాళ్ళిద్దరు కలయిక ఇద్దరు లోపాయికి ఒప్పందం పెట్టుకొని ఈ రిజల్ట్ అనేది ఇవాళ రావడం. ఎందుకంటే ఈ ఎమ్మెల్సీని ఎందుకు ఎంత చర్చ అవుతుందంటే మీరు పాయింట్స్ కొన్ని తీశారు. ఒకటే అధికారంలో ఉన్నప్పుడు ఆ క్షేత్రస్థాయిలో కూడా అంతగా ప్రచారం జరగలేదని చెప్పేసి నరేందర్ రెడ్డి గారు ఒప్పుకున్నారు ప్రెస్ మీట్ సాక్షిగా. సో బీజేపీ కాస్త బలంగా వెళ్ళగలిగింది, మేము క్షేత్రస్థాయిలో వెళ్ళలేకపోయాం, కాంగ్రెస్ కార్యకర్తల నుంచి అంత సపోర్ట్ లేదని చెప్పేసి ఆయన ఒప్పుకున్నారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటి, రేవంత్ రెడ్డి సార్వత్రిక ఎన్నికలకు చేసేంత ప్రచారం చేశారు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రుల సమస్యలు. ఎలక్షన్స్ ఫైట్ అనేది క్యాంపెయినింగ్ అనేది యాజ్ ఎ లీడర్ యాజ్ ఎ పార్టీ సీఎం గా చేస్తారు. ఇప్పుడు ఢిల్లీ మున్సిపల్ ఎలక్షన్లు వస్తే కేంద్ర మంత్రులు నరేంద్ర మోడీ గారు మున్సిపల్ ఎలక్షన్లకి ప్రచారం చేస్తారు, ఇది ఢిల్లీ మున్సిపాలిటీకి సంబంధించి. మరి దానికి సంబంధించి ప్రధానమంత్రి గారు ఢిల్లీ మున్సిపాలిటీకి ఏదైతే సంబంధించి ప్రచారం చేస్తారు అంటే ప్రతి పార్టీకి వారి యొక్క వ్యూహాలు దానికి సంబంధించిన స్థానాలు ఏ చిన్న ఎలక్షన్ అన్నా కూడా అంతే బలంగా 100% ఎఫర్ట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పెట్టడం జరుగుతుంది. ఆ పెట్టే క్రమంలో అనేక దాంట్లో ప్రతి ఒక్కటి కూడా దాంట్లో యాడ్ ఆన్ అవుతాయి, అంటే ప్రతిది కూడా యాడ్ ఆన్ అవుతాయి. అండ్ మేము ఇచ్చిన ఆ గ్యారంటీస్ అంత బలంగా అంత గట్టిగా క్షేత్రస్థాయిలో చేసేది కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పినారు అని చెప్పిన దానికి కూడా హోరాహోరీని వచ్చింది. సరే కొంచెం ఎడ్జ్ తోటి ఈరోజు బీజేపీ పార్టీ మీరు అన్నట్టు 5000 ఓట్ల మెజార్టీ తోటి భారతీయ జనతా పార్టీ అక్కడ గెలవడం జరిగింది. ఈ గెలిచిన దాన్ని ఇదే రిజల్ట్ అంతటి ఉంటుంది అంటే ఇదే అసెంబ్లీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ కూడా నిలబడ్డది. దాని తర్వాత మేము అననికి కూడా అంటే బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఒకటని అన్నికి ఎందుకు అని అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓట్ షేర్ అంతా కూడా బీజేపీ పార్టీకి డైవర్ట్. కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో వచ్చిన ఓట్ షేర్ కి అడిషనల్ గా 1.5% పెరిగింది. సో పరోక్షంగా బీఆర్ఎస్ అనేది వస్తుంది ప్రతి ఎన్నికల్లో. అంటే వాళ్ళు ఈ రోజు వారి యొక్క వ్యూహంగా వారు ఏ రకంగా పనిచేస్తున్నది మాకు కూడా అర్థమైంది. మేము కూడా ఈ ఎలక్షన్ తోటి కొంచెం గుణపాఠం నేర్చుకున్నాము. వీళ్ళిద్దరు ఒకటే ఇద్దరు కలయిక రేపు పొద్దున ఇదే రకంగా వెళ్తారని మేము కూడా నేర్చుకున్నాము. అదే రకంగా రేపు పొద్దున కూడా దానికి ప్రతి వ్యూహాలుగా కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో చాలా బలంగా గట్టిగా క్షేత్రస్థాయిలో ఉన్న ఏవైతే చిన్న ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో రెక్టిఫై చేసుకోవాల్సిన ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకొని క్షేత్రస్థాయిలో ఇంకా బలపడే ప్రయత్నం చేస్తాం. రైట్. సో 3 పార్టీల వర్షన్